గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. డాలర్ రేటు పెరగడం బంగారం ధరలు పతనం అవడానికి మరో కారణం. గత ఏడాది పెట్టుబడిదారులకు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చిన గోల్డ్ ఇప్పుడు ధర తగ్గి భయపెడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలవడానికి ముందు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,90,000 వరకు కూడా వెళ్ళింది. యుద్ధం మొదలవగానే బంగారం ధరలు ఢమాలని పడిపోయాయి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ అడిగి తెలుసుకుందాం. మురళీకృష్ణ, మరి ఇప్పుడు బంగారం వెండి ధరలు అనిశ్చితి చాలా కొనసాగుతూ ఉన్నాయి. ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకి గుండెల్లో గుబులను రేపుతున్నాయి. బంగారం ఎవరైనా కొనాలి అనుకుంటే వెండి కానీ ఇది సరైన సమయం అనుకోవచ్చా? ఈ అనిశ్చితి ఎలా ఉంది? అసలు ఏవి ఈ బంగారం వెండి ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి మురళీకృష్ణ? అర్చన, ప్రధానంగా చూసుకుంటే గోల్డ్ సిల్వర్ రేట్లు బాగా దిగి వస్తున్నాయి. ఒక రకంగా గోల్డ్ క్రాష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1.9 lakh వరకు వెళ్ళింది. అట్లాగే సిల్వర్ చూసుకుంటే 4 లక్షల రూపాయలు కిలో అయితే టచ్ చేసింది ఒక 2 months బ్యాక్. ఆల్ ఆఫ్ ద సడన్ ఈ యుద్ధ ప్రభావంతో గోల్డ్ సిల్వర్ ధరలు భారీగా దిగి వస్తున్నాయి. ముందైతే యుద్ధం అనిశ్చితి పరిస్థితి వల్ల కొంత పుంజుకున్నాయి. అయితే అకస్మాత్తుగా అనూహ్యంగా యుద్ధం థర్డ్ వరల్డ్ వార్ వైపు కదులుతుంది. అట్లాగే అనిశ్చితి అనేది పెరిగింది. దాంతో ఆయిల్ ప్రైసెస్ బాగా ఒక్కసారిగా బొగ్గుమన్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ షేక్ అయ్యే పరిస్థితి వచ్చేటప్పటికి ఒకవైపు కరెన్సీస్ కొంత డాలర్ స్ట్రెంగ్తెన్ అయింది. మరోవైపు ఇన్ఫ్లేషన్ పెరిగి వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చు కేంద్ర బ్యాంకులు. అట్లాగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనే అంచనాలతో గోల్డ్ సిల్వర్ ధరలు భారీగా దిగి వస్తున్నాయి. ఒక రకంగా ఇది మహిళలకు గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే పెళ్లిళ్ల సీజన్కి వాళ్ళు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో కొంత అవి తగ్గుముఖం పట్టడం అనేది ఒక రకంగా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. అట్లాగే మరికొన్ని రోజులు ఇంకొక వారం అలాగే 2 వారాల పాటు గోల్డ్ సిల్వర్ ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ఫ్లక్చువేషన్స్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే వార్ ఒక ఇంటెన్సిఫై అవుతోంది. మనం చూసాము ఇరాన్ మద్దతుగా రెబల్ గ్రూప్ ఒకటి ఎంటర్ అవడంతో అటు స్టాక్ మార్కెట్లు కూడా షేక్ అయిపోయాయి. ఇవాళ బ్లాక్ మండే స్టాక్ మార్కెట్లు నమోదు చేయడం జరిగింది. మరోవైపు రూపీ చూసుకుంటే ఆల్మోస్ట్ 95 రూపీస్ పర్ డాలర్ టచ్ చేసింది. సో ఈ అనిశ్చితి వాతావరణం మొత్తము ఫెడరల్ బ్యాంకు రేట్ కట్స్ జోలికి వెళ్ళే ప్రసక్తి ఉండబోదనే సంకేతాలతో గోల్డ్ సిల్వర్ ధరలు క్రాష్ అయ్యాయి. ఇదే పరిస్థితి ముందు కొంత కొనసాగే అవకాశం ఉంది. ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి చాలా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో చవక మనీ ఏదైతే ఉందో అది మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ చవక మనీ మార్కెట్లోకి రాకుంటే గోల్డ్ సిల్వర్లోకి నగదు ప్రవాహం తగ్గిపోతుంది. అందువల్ల వాటి ధరలు క్రాష్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అట్లాగే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బులియన్ రేట్స్ భారీగా క్రాష్ అయ్యాయి. 4,400కు దిగువకు అయితే కనుక స్పాట్ గోల్డ్ పతనమైంది. అట్లాగే సిల్వర్ ధరలు కూడా కొంతమేర నిలకడగా ఉన్న అవి కూడా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. సిల్వర్ ధరలు కూడా భారీ కరెక్షన్ జరుగుతూ ఉంది. ఇవాళ ఎంసీఎక్స్లో కూడా అటు బంగారం వెండి తగ్గుముఖం పట్టాయి. ఓవరాల్గా చూసుకుంటే ముందు కూడా కొంచెం ఇవి ఇంకా దిగి వచ్చే అవకాశం ఉంది. ఈ ఒడిదుడుకులు ఫ్లక్చువేషన్స్ మరొక 2-3 వారాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అటు ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద ప్రధానంగా గోల్డ్ సిల్వర్ ధరలు తదుపరి డైరెక్షన్ అయితే మనము అంచనా వేయవచ్చు. మరోవైపు పెళ్లిళ్ళకు కొనుగోలు చేసుకునే వాళ్ళకి ఇప్పుడు కూడా తగిన సమయం అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ నుంచి భారీగా కరెక్షన్ అయ్యాయి. అట్లాగే గోల్డ్ ధరలు చూసుకుంటే మార్చిలో ఏకంగా 15% వరకు దిద్దుబాటు జరిగింది. భారీ ఆల్ టైమ్ హైల నుంచి పడిపోయి దిగి వస్తున్నాయి. కాబట్టి మరికొంత కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే హ్యూజ్ క్రాషెస్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఒడిదుడుకులు ఫ్లక్చువేషన్స్ మాత్రం కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. ఏదైనా అవసరం ఉంటే కొద్దిగా పెళ్ళిళ్ళకు కానీ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చని కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. అట్లాగే సిప్ మోడ్లో కూడా ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్లో కూడా పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన తరుణం. ఒకవేళ మళ్ళీ తగ్గినా కొంత యావరేజ్ మోడ్లో వెళ్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ పొందొచ్చు అని వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. అర్చన, రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ.